అల్లూరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయిందన్నమాట. వీళ్ళందరూ చూడండి. రేయన్ మర్చిపోయారా? అందరూ ఫీబీ ఫీబీ అంటున్నారు, అందుకనేసి రేయన్ మర్చిపోయారా అన్నాను. మేము ఇంట్లోకి కూడా వెళ్ళలేదు, పిల్లలిద్దరిని ఇక్కడ దింపేసి వావిల్లో వెళ్ళామన్నమాట. రీజన్ ఏంటంటే ఇదిగోండి, ఇదే చంటి బిడ్డలాగా కాపాడుకుంటూ వచ్చాము గోవా నుంచి. వావిళ్ళలో మా ఆంటీ ఉంటారనమాట. ఆంటీ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. నన్ను చాలా బాగా చూసుకుంటారు. సో నాకు కూడా ఆమంటే చాలా ఇష్టము. ఫ్రెండ్ అంటే నా హై స్కూల్ టైం నుంచి ఫ్రెండ్ అన్నమాట. ఆంటీకి హెల్త్ కొంచెం బాగాలేదనమాట. సో అందుకని చెప్పేసి ఈ కాయ తింటే బాగుంటుందని చెప్పి ఆంటీ చెప్తూ ఉంటే తన కోసం అని చెప్పి తీసుకొచ్చాము. అది పాడవక ముందే ఇచ్చేయాలి అని చెప్పేసి ఇంట్లో కూడా వెళ్ళలేదు, జస్ట్ వచ్చి పిల్లల్ని దింపి వచ్చేసాము. ఇంకా తెల్లారితే సండే అన్నమాట. మా అమ్మ అల్లుడి కోసం అని చెప్పేసి నాటుకోడి కోసి చేస్తూ ఉంది. అందులోనూ ఆ రోజు మా వారి బర్త్డే అన్నమాట. జస్ట్ వెళ్ళిన నెక్స్ట్ డేనే. సో పొద్దున్న నాటుకోడి, ఇంకా మధ్యాహ్నం కూడా నాటుకోడి అనమాట. 2 కోళ్ళు పసక్ అయిపోయింది. ఈ పని ఇట్లా ఒక పక్కన జరుగుతూ ఉంటే ఇంకొక దగ్గర ఏంటంటే వీళ్ళు కారు క్లీన్ చేస్తూ ఉన్నారు. నువ్వు కూడా క్లీన్ చేస్తున్నావా? క్లీన్ చేస్తున్నావు. నాటుకోడి వడ బ్రేక్ఫాస్ట్ ఎంతమందికి ఇష్టం?